హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియ మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే, లాస్య వాళ్ళ అత్తతో మాట్లాడుతూ బావ బతికుంటే ఈ పాటికి బావని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనిపెట్టదని అన్నట్టుగా లాస్ట్ వీడియోలో ఎండ్ అయిపోయింది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ మనకు ఆ అదృష్టం లేదుగా లాస్య. నిజంగానే ఆనంద్ బతికి ఉంటే ఈ పాటికి మీ ఇద్దరిని భార్యాభర్తలుగా చూసుకునేదాన్ని అంటుంది పూర్ణ బాధపడుతూ. లాస్య వాళ్ళ అత్త గడ్డం పట్టుకొని పొద్దున్నే ఆనంద్ బావని గుర్తు చేసి నిన్ను బాధ పెడుతున్నాను అత్త అంటుంది. వాడిని అసలు మర్చిపోతేనే కదా నువ్వు వాడిని గుర్తు చేయడానికి అంటుంది. భారతి ఆ మాటలు వింటూనే అశోక్ పరిచయాన్ని గుర్తు చేసుకుంటుంది. లాస్య భారతి చేతుల నుంచి కాఫీ కప్ అందుకుంటూ ఏంటి వదిన ఆలోచిస్తున్నావు అంటుంది. జగదీష్ అక్కడికి వచ్చి లాస్యని సీరియస్గా చూస్తూ మీ వదిన అత్తయ్య వచ్చి లేపే వరకు నువ్వు నిద్ర లేవవా లాస్య అంటాడు. సారీ అన్నయ్య, నిజానికి ముంబైలో నాకు అసలు నిద్ర పట్టడం లేదు. ఇక్కడికి వచ్చాకే హాయిగా నిద్రపోయాను అంటుంది. చాలే ఊరుకో, మీ వదినని చూసి కాస్తైనా నేర్చుకో. తను అప్పుడే గుడికి కూడా వెళ్ళొచ్చింది అంటాడు జగదీష్ లాస్యని కోపంగా తిడుతూ. జగదీష్ మాటలకు లాస్య బాధపడుతున్నట్టుగా ఫేస్ పెడుతుంది. భారతి లాస్య మొహాన్ని గ్రహించి ఊరుకో బావా, తనని ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. అసలు లాస్యని మన అందరికి దూరంగా ముంబై పంపించి పొరపాటు చేశారు అంటుంది. అవును జగదీష్, మన కంపెనీలో తనకు జాబ్ లేదన్నట్టు నా బంగారు తల్లి లాస్యని ముంబై వరకు ఎందుకు పంపించారు? తనని ఇక్కడే ఉండమని చెప్పండి అంటుంది పూర్ణ. నాదేమీ లేదత్తయ్య, లాస్యని మావయ్య అక్కడికి పంపించారు అని లాస్య వైపు చూస్తూ లాస్య మావయ్య నిన్ను కలవమన్నాడు అంటాడు జగదీష్. సరే అన్నయ్య, కాసేపట్లో వెళ్ళి కలుస్తాను అంటుంది. భారతి నాకొక కాఫీ ఇవ్వు అంటాడు జగదీష్. ఇస్తాను పదా బావా అంటూ భారతి జగదీష్ అక్కడి నుంచి వెళ్తారు. పూర్ణ లాస్య గడ్డం పట్టుకొని మీ మావయ్యకి ఏదో ఒకటి చెప్పి నువ్వు ఇక్కడే ఉండిపోవే, నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంది అని అంటుంది. లేదత్త, మరికొన్ని రోజులు నేను అక్కడే ఉండాలి. నేను వెళ్ళిన పని చూసుకొని త్వరలోనే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను కదా అంటుంది. పోవే, నువ్వు మీ మావయ్య ఒకటే అనుకుంటా అని కాస్త కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది అన్నపూర్ణమ్మ. లాస్య నవ్వుతూ ఫోన్ చేతిలోకి తీసుకొని బాస్ హోదాలో ఉన్న అశోక్ ఫోటోని చూస్తూ నా మనసంతా ఈ బాస్ దగ్గర ఉండిపోయింది అత్త. నా మనసుని వదిలేసి నేను ఇక్కడ ఎందుకుంటాను? ఆఫీస్ బాయ్గా మిమ్మల్ని చూస్తే ఏమీ అనిపించలేదు, కానీ చైర్మన్ హోదాలో గ్రాండ్ లుక్తో కనిపించిన మిమ్మల్ని చూసేసరికి మీ మించి నా కళ్ళు తిప్పుకోలేకపోయాను బాస్. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అయినా సెక్సీగా ఉన్న నన్ను వదిలేసి ఆ పల్లెటూరు గయ్యాల రేణుని ప్రేమించడం ఏంటి అని అనుకొని, రేణు, నన్ను కొట్టావు కదా, నేను నీ జీవితం మీద కొట్టాలనుకున్నాను. అందుకనేనేమో నా మనసు నువ్వు ప్రేమించిన బాస్ వైపుకి మళ్ళింది. బాస్తో నా పెళ్ళి సూపర్ డ్రీమ్ అనుకుంటూ అశోక్ ఫోటోకి ముద్దు పెడుతుంది. కొద్దిసేపటికి లాస్య చక్రవర్తి జగదీష్లతో మాట్లాడుతుంటుంది. చక్రవర్తి మాట్లాడుతూ ఇక నీ మీద ఓప్స్ పెట్టుకున్నాను లాస్య. మొన్న వారికి వచ్చిన ప్రాజెక్ట్ కోట్ల లాభాలు తెచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆ వంశీ మన చేయి దాటిపోతాడు. అలా జరగకుండా ఉండాలంటే అది నీ చేతిలోనే ఉంది లాస్య అంటాడు. తప్పకుండా మావయ్య, కానీ వాళ్ళకు నా మీద కూడా అనుమానం వచ్చినట్టుగా ఉంది. అశోక్ కుమార్ ఆఫీస్ బాయ్గా ఉన్న విషయం ముందుగానే తెలుసుంటే నా ప్లాన్స్ వేరేగా ఉండేవి అంటుంది. అసలు అశోక్ కుమార్ ఆఫీస్ బాయ్గా చేయడానికి కారణం ఏంటి లాస్య అని అడుగుతాడు జగదీష్. ఒకటి మన స్కామ్ గురించి తెలుసుకోవడం కోసం అన్నయ్య. రెండవది ఆ వంశీ మరదలు రేణు కోసం. ఆ రేణుని ప్రేమిస్తున్నాడు అంటుంది రేణు మీద కోపంతో. ఆ మాటలు చక్రవర్తి కూడా మింగుడు పడక వంశీతో ఉన్న స్నేహాన్ని వదులుకోమంటే వంశీ మరదల్ని ప్రేమించి ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోబోతున్నాడా అని అనుకుంటాడు. అదే సమయంలో అశోక్ పింకి పాపని ఎత్తుకొని వంశీతో మాట్లాడుతూ బిజినెస్ విషయాలు పక్కకు పెడితే అసలు ఆ చక్రవర్తి గారు ఎలాంటి వారు అని అడుగుతాడు. చాలా మంచి మనిషి అని టక్కున సమాధానం చెప్తాడు వంశీ. అంత ఫాస్ట్గా వంశీ దగ్గర నుంచి సమాధానం వచ్చేసరికి అశోక్ వంశీ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. తిరిగి వంశీ మాట్లాడుతూ అవును ఫ్రెండ్, నా టైం బాగలేక నేను ఆయనకి శత్రువునయ్యాను, కానీ నిజంగా ఆయన చాలా మంచి మనిషి. ఆయన సంపాదించే దాంట్లో కొంత భాగం చనిపోయిన ఆయన కొడుకు ఆనంద్ పేరు మీద ట్రస్టులు ఏర్పాటు చేసి దాన ధర్మాలు చేస్తుంటాడు. నేను ఒకప్పుడు ఆ కంపెనీలో ఎంప్లాయీగా చేశాను కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు.
ఆయన ఆఫీస్ టేబుల్ మీద 2 సంవత్సరాల వయసున్న ఆనంద్ ఫోటో ఉంటుంది. వారు ఆ ఆనంద్ ఫోటో చూసుకుంటూ కంటతడి పెట్టని రోజంటూ ఉండదు. దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయన కొడుకంటే ఆయనకి ప్రాణమని. అందుకనేనేమో ఆయన ఏది చేసినా ఆనంద్ పేరు మీదనే చేస్తాడు. కానీ బిజినెస్ విషయాల్లోకొస్తే నా దృష్టిలో ఆయన ఒక దుర్మార్గుడనే చెప్తాను. బిజినెస్ విషయాల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. దివ్య కోసం అందంగా కట్టించుకున్న ఈ బృందావనం మీద ఆయన కళ్ళు పడ్డాయి. బిజినెస్‌లో నన్ను దెబ్బతీసి ఈ బృందావనాన్ని నాకు కాకుండా చేస్తాడంట. నేను ఈ బృందావనాన్ని వదిలేసి వెళ్ళే పరిస్థితులు తీసుకొస్తానని నాతోనే ఛాలెంజ్ చేశాడు. దివ్య మీద ప్రేమతో నిర్మించుకున్న ఈ బృందావనం గురించి ఆయనన్న మాటలు తలుచుకుంటేనే రోజు రోజుకి ఆయన మీద నాకు ద్వేషం పెరుగుతూ వస్తుంది అంటాడు కోపంగా. అశోక్ వంశీ కోపాన్ని చూసి మనసులో మాట్లాడుకుంటూ, లేదు ఫ్రెండ్, దివ్య కోసం ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఈ బృందావనాన్ని వదిలేసే పరిస్థితి మీకు ఎప్పటికీ రానివ్వను అని అనుకుంటుండగా, వంశీ గారు ఇక మీ ముచ్చట్లాపి వచ్చేయండి బయటికి వెళ్దాము అని దివ్య కేకలు వినిపిస్తుంటాయి. అశోక్ వస్తున్నావా మేము రెడీ అయ్యాము అంటూ మరోపక్క రేణు కేక వినపడుతుంది. వంశీ ఆ కేక విని, పద ఫ్రెండ్ మనమిద్దరం కలిసి ఆ ఇద్దరిని బయటకు తీసుకెళ్ళకపోతే ఈ బృందావనాన్ని పీకి పందిరి వేసేలా ఉన్నారు అంటాడు నవ్వుతూ. అశోక్ కూడా నవ్వుతూ వంశీతో నడుస్తాడు. అలా ఆ నలుగురు పింకీ బాబుతో కలిసి బయటికి వెళ్ళి ఆనందాలు పంచుకుంటారు. ఇక సాయంత్రం టైం అశోక్ రేణు ముంబై వెళ్ళటానికి బయలుదేరుతుంటారు. వంశీ అశోక్తో మాట్లాడుతూ, జాగ్రత్త ఫ్రెండ్, చక్రవర్తి గారు ఏదైనా అనుకుంటే అది అంత ఈజీగా వదిలేసే మనిషి కాదు. ఎటు నుంచి మనల్ని దెబ్బ కొడతారో తెలియదు. ఇప్పుడు మనం డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కోట్ల రూపాయలకు సంబంధించింది. ఏ కాస్త అటు ఇటు అయినా కోలుకోవటానికి కష్టం అవుతుంది. చుట్టూ ఉన్న మనుషుల్ని అంత ఈజీగా నమ్మకండి అంటూ జాగ్రత్తలు చెప్తాడు. అలాగే ఫ్రెండ్, మీరు వరీ కాకండి. ఈ ప్రాజెక్ట్ మనం విజయవంతంగా పూర్తి చేస్తాము అంటుండగానే, ఎలాగూ వచ్చారు ఓ 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అశోక్ అంటుంది దివ్య పాపని ఎత్తుకొని అక్కడికి వస్తూ. లేదు దివ్య, చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఆఫీసులో ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. ఆవిడ గారు అలిగి వచ్చారని నేను సడన్గా రావాల్సి వచ్చింది, కానీ నిజానికి ఈ టైంలో నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు అంటుండగా రేణు కూడా బయలుదేరి లగేజ్ బ్యాగుతో వస్తుంది. పోనీ నువ్వైనా ఉండొచ్చు కదే అంటుంది దివ్య రేణుతో. అమ్మో నేనా, అసలే మా బ్రాంచ్కి కొత్తగా చైర్మన్ అని ఒకడొచ్చాడు. వర్క్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అస్సలు ఊరుకోడంట. పైగా ఎక్కువ లీవ్స్ పెడితే జాబులో నుంచి తీసేస్తాడంట. అతన్ని చూస్తే కాదు తలుచుకుంటేనే భయంగా ఉంది అంటుంది ఆట పట్టిస్తున్నట్టుగా. అవునవును, ఈ దెయ్యం రాక్షసి నన్ను చూసి తెగ భయపడుతుంది అంటాడు అశోక్ రేణు తల మీద ముట్టికాయ వేస్తూ. వంశీ దివ్య వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు భయపడలేదనుకో, ఇక నుంచైనా భయపడాలి కదా అంటుంది రేణు అశోక్ వేసిన ముట్టికాయని రుద్దుకుంటూ. నువ్వు నాకు చాలా భయపడతావు కానీ పద, ఫ్లైట్కి టైం అవుతుంది అని తొందర పెడతాడు. రేణు పింకీని ఎత్తుకొని, బాయ్ పింకీ, ఈసారి వచ్చేటప్పుడు నీకు మరిన్ని బొమ్మలు తీసుకొస్తాను అంటుంది. అశోక్ కూడా పాపని ఎత్తుకొని, ఇప్పుడిప్పుడే పాప నన్ను గుర్తుపడుతుంది, నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ మర్చిపోతుందేమో అంటాడు. లేదు అశోక్, మీరు లేనప్పుడు కూడా పాపకి మీ ఫొటోస్ చూపిస్తుంటాను. పాప మీ ఫోటోలు చూడగానే కేరింతలు కొడుతుంటుంది అంటుంది దివ్య నవ్వుతూ. ఓ అలాగా, అయితే ఈ బంగారు తల్లి నన్ను ఎప్పటికీ మర్చిపోదు అని పాపకు ప్రేమగా ముద్దు పెట్టి దివ్యకిచ్చి, క్యాబ్ వచ్చింది దివ్య, వెళ్ళొస్తాము అంటాడు. మంచిది అశోక్ అంటుంది. వస్తాను ఫ్రెండ్ అని వంశీకి చెప్పి అశోక్ రేణు బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దివ్య డల్లుగా ఫేస్ పెడుతూ, కనీసం రేణు అయినా ఓ 4 రోజులు ఉండి ఉంటే బాగుండేది కదా వంశీ గారు అంటుంది. పిచ్చి మొద్దు, వాళ్ళిప్పుడు లవ్ బర్డ్స్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకునేది ఇలాంటి టైంలోనే కదా. ఇప్పుడు వాళ్ళని విడిగా ఉంచడం కరెక్ట్ కాదు అంటాడు. అవును కదా, మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను అంటుంది. మరి నీ మట్టి బుర్రకి అంత తొందరగా మంచి ఆలోచనలు వస్తాయా అంటాడు. నేను మట్టి బుర్రనే కదా, ఈ మట్టి బుర్రతో మాట్లాడకండి అని కోపంగా మూతి తిప్పుకుంటూ వెళ్తుంది దివ్య. ఓహో, ఈ ఆడవాళ్ళకి సగం జీవితకాలం అలగడానికే సరిపోతుంది, మా మగవాళ్ళకి సగం జీవితకాలం వాళ్ళని బతిమలాడటానికే సరిపోతుంది అని అనుకొని, సారీరా దివ్య అంటూ తనని బతిమలాడటానికి దివ్య వెనక వెళ్తాడు. అశోక్ రేణు ఇద్దరు ఫ్లైట్లో పక్కపక్కన కూర్చుంటారు. అశోక్ రేణు చేయిని తన చేతిలో తీసుకొని, ఆఫీస్ బాయ్ అని నేను చెప్పిన అబద్ధానికి నన్ను ఇంత తొందరగా క్షమిస్తావని అనుకోలేదు రేణు అంటాడు. మామూలుగా అయితే క్షమించకపోయేదాన్ని, కానీ నీ మీద ఉన్న ప్రేమే నన్ను ఇంత తొందరగా మార్చింది అంటుంది అశోక్ మీద వాలిపోతూ.
అశోక్ కూడా రేణుని దగ్గరికి హత్తుకొని, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ దెయ్యం రాక్షసి అంటాడు. మరుసటి రోజు ఎప్పట్లాగానే అశోక్ కాఫీ తీసుకొని నిద్రపోతున్న రేణు దగ్గరికి వస్తాడు. రేణు కాఫీ తీసుకొచ్చాను లే అని తన పక్కన పెట్టుకున్న పడుకున్న టెడ్డీ బేర్ని తీసి అవతల పెడతాడు. రేణు మేలుకొని కాఫీ కప్ పట్టుకున్న అశోక్ని చూసి, ఇక ఇలాంటి పనులు చేయొద్దు అశోక్, కావాలంటే మనం బయటికి వెళ్ళి తిందాము అంటుంది. ఏం మనిద్దరం ఎక్కువ కాలం కలిసి సంతోషంగా బతకటం నీకు ఇష్టం లేదా అంటాడు. అది కాదు అశోక్, ఇన్ని రోజులంటే ఏమో కానీ నువ్వెవరో తెలిసాక నీతో ఇలాంటి పనులు చేయించుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అంటుంది అశోక్ చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని పక్కకు పెడుతూ. చేసి పెట్టడానికి నాకే ఇబ్బంది లేదు అంటాడు తన మెడ చుట్టూ చేతులు వేసి. అది కాదు అశోక్, నేను చెప్పేది విను అంటుంది. ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా నేను వినను. నా చేతితోనే నీకు అన్నీ చేసి పెడతాను అంటాడు మురిపెంగా తన కళ్ళలోకి చూస్తూ. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ముద్దొస్తున్నావురా అంటుంది అశోక్ని తన మీదకి ఉంచుకుంటూ. ఏయ్, నన్ను ఇలా ఒక్కసారిగా నీ మీదకి ఉంచుకుంటే నాకు లేనిపోని ఆలోచనలన్నీ వస్తుంటాయి. తర్వాత నీ ఇష్టం అంటాడు. అమ్మో వద్దు బాబాయ్, మీ మగవాళ్ళని అసలు నమ్మకూడదు అని అశోక్ని వెనక్కి నెడుతుంది. అశోక్ నవ్వుతూ కాఫీ కప్ అందుకొని, ముందు కాఫీ తాగు చల్లారుతుంది అని కప్ తనకి అందిస్తాడు. రేణు కాఫీ టేస్ట్ చేసి, ఈరోజు కాఫీ ఇంత టేస్టీగా ఉందేంటి అని అడుగుతుంది. నా కాఫీ నీకు నచ్చడం లేదు కదా, అందుకే నీకోసం కాఫీ రుచిగా ఎలా కలపాలో ఈ వంటవాడు దివ్య దగ్గర నేర్చుకొని వచ్చాడు అని అంటాడు. పర్వాలేదు, నా కోసం బాగానే కష్టపడుతున్నావు అంటుంది డింపుల్ పడుతున్న బుగ్గలతో. మరి నీ అందమైన డింపుల్ బుగ్గలు చూడటానికైనా ఇలాంటి చిన్న చిన్న సాహసాలు చేయాలి కదా అంటాడు తన డింపుల్ని తడుముతూ. ఆ మాటలకి రేణు డింపుల్ చిక్స్తో నవ్వుతుంటుంది. సరే ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కిచెన్ దగ్గరికి వెళ్తాను అంటూ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అశోక్ కూరగాయలు కట్ చేస్తుంటే రేణు వెనుకగా వచ్చి అశోక్ని హక్ చేసుకుంటుంది. అక్కడ నెట్టేసి ఇక్కడ చుట్టేసుకుంటున్నావేంటి అంటాడు. ఏమో నేను ఇలా చుట్టేసుకోవాలనిపించింది అని అంటుంది. ఇలా అయితే నేను వంట చేసినట్టే అంటాడు తన చేతులు పట్టుకొని ముందుకు తెచ్చుకుంటూ. పోనీ ఒక వంట మనిషినైనా పెట్టుకుందామా అశోక్ అని అడుగుతుంది. వంట మనిషిని పెట్టుకుంటే ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఎన్ని మిస్ అవుతాయో తెలుసా అంటాడు తన నడుము మీద చేతులు వేసి స్టవ్ గట్టు మీద కూర్చోబెడుతూ. నేను ఏది చెప్పినా వినవా అంటుంది చిరుకోపంగా. నేను చెప్పేదే నువ్వు వినాలి. నువ్వు కూడా నేను చేస్తున్న వంట చూసి నేర్చుకో. అప్పుడప్పుడు నేను లేనప్పుడు నువ్వు వంట చేసుకోవచ్చు అంటాడు. అమ్మో, వంట నేర్చుకోవడమా, నా వల్ల కాదు అని గడ్డు దిగి వెళ్ళబోతుంటే తను చేయి పట్టుకుని ఆపి, వంట నేర్చుకోమంటే పారిపోతావేంటి అంటూ తన్ని దగ్గరికి లాక్కుంటాడు. అది కాదు అశోక్, వంట నేర్చుకోవడానికి నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా అంటుంది. నీకు ఇంట్రెస్ట్ నేను తెప్పిస్తాను అని తనని వెనక నుంచి రొమాంటిక్గా హత్తుకొని తన చేయి పట్టుకొని కూరగాయలు కట్ చేపిస్తూ అంతే రొమాంటిక్గా మెడ మీద ముద్దులు చిరుముద్దులు పెడుతూ తనతో వంట చేస్తుంటాడు. ఇలా సరసాలతో సరదా ముచ్చట్లతో రేణు అశోక్ దగ్గర వంట నేర్చుకుంటుంది. ఇక లాస్యని చూద్దామా. లాస్య తన రూమ్లో పల్చని చీర కట్టుని నాభి కిందిగా ధరించి ఆ చీర కట్టులో ఎంత కుదిరితే అంత సెక్సీగా కనిపిస్తూ అద్దంలో చూసుకొని మురిసిపోతూ, బాస్ మీకోసమే ఇలా తయారవుతున్నాను, ఆ రేణును వదిలి ఈ లాస్య చుట్టూ తిప్పుకునే రోజుని మీకు త్వరలోనే తీసుకొస్తాను అని చెప్పుకొని సంబరపడుతుంది. కొద్దిసేపటికి ఆఫీసులో లాస్యని చూసిన అశోక్ పరిస్థితి ఏమో కానీ రేణుకు మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతూ, అమ్మో దీని ఏసాలో, దీని ఓయలకి నేనే పడిపోయేటట్టుగా ఉన్నాను. ఇక నా అశోక్ పరిస్థితి ఏంటి, దీన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే నా కొంప ముంచి నాకు వచ్చిన ఎంగేజ్మెంట్ కలను నిజం చేసినా చేస్తుంది అని లాస్య కదలికను గమనించే పనిలో ఉంటుంది రేణు. మరి అశోక్ని పడేయటానికి లాస్య ఏం చేస్తుంది, లాస్యకి రేణు ఎలాంటి పని చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరి ఈ వీడియో నుంచి వెళ్ళిపోయే ముందు లైక్స్ ఇచ్చి కామెంట్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.